సండే కదా, ఇదిగోండి అన్నం అయితే ఉడుకుతుంది. వండుతున్నానంటే చికెన్ అనమాట, చికెన్ ఫ్రై. చికెన్లో వాటర్ అంతా వచ్చింది బయటికి, వాటర్ అంతా శుభ్రంగా ఇంకిపోయినంత వరకు ఫ్రై చేసేది. ఎప్పుడు గ్రేవీ అయిపోతుంది కదా, అందుకని ఫ్రై చేస్తాను. ఆయన గారికి వచ్చేసి చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. కర్రీ కావాలని అడిగారు, కొద్దిగా చికెన్ తీసి కర్రీలా వండుతున్నాను. చారు అయిపోతే పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది. స్పెషల్ అయితే ఇది చికెన్ ఫ్రై, రైస్, 2 చపాతీలు చేద్దామని చపాతీ పిండి అయితే కలిపాను చికెన్ కర్రీలోకి. ఇదిగోండి చికెన్ ఫ్రై కూడా అయిపోయింది, చేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు చాలా బాగా వచ్చింది. కరివేపాకు ఎక్కువ వేసాను అనమాట, క్రిస్పీగా అయిపోయింది. ఒక్కరికే కదా, అందుకే ఎక్కువ చేయలేదు. ఇదైతే రుచి పాయసం అనమాట. చాలామందికి తెలియదు రుచి పాయసం అంటే ఏంటో. బియ్యంతో చేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. స్మెల్ అయితే క్యాటరింగ్ చేశారు. ఇదిగోండి బూరెలు అయితే పంపించారు ఇంటి కోసం.